ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. కొత్త సంవత్సరం జనవరి నెల వచ్చే డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా 12 రాశుల మీద, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి వింత, చెడు వింత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. తీ చిలకమ్మ మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తే మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి. మకర రాశి వాళ్ళకి శవాష్. అయ్యప్ప స్వామి ఈ జనవరి నెల ఈ మకర సంక్రాంతి అంటే ఎవరైతే స్వామి దీక్షలో ఉన్నారో, ఎవరైతే ఈ స్వామి మాల వేసుకున్నారో, ఎవరైతే ఈ స్వామి ధ్యానంలో ఉన్నారో వాళ్ళ నెత్తి మీద ఉన్న దరిద్రం ఈసారి పటాపంచలం అయిపోతుంది. ఒక మాల స్వామిది వేయాలనుకున్నా, స్వామి దీక్షలో నడవాలనుకుంటే మీరు అనుకుంటే నడవది. ఆయన దీక్ష, ఆయన దయ ఉంటేనే మీది ఎంత ఇది. కానీ భగవంతుని ధ్యానంలో ఉండి ఇంత నడుస్తున్నారు కదా, మీకు మంచి జరుగుతుంది. కానీ మీకే కాదు, ఇంట్లో గుడక బాగుంటుంది, ఇంట్లో బరకతు ఉంటుంది, మనసు శాంతం ఉంటుంది, పైసకు పైసా కూడపెట్టినా మంచుకుంటుంది. ఇంట్లో ఏమన్నా పనులు ఆగిపోయిన పనులు గుడక ఈసారి జరుగుతాయి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, మకర రాశి వాళ్ళకి చాలా ధ్యానం ఎక్కువ. నెత్తి మీద ఇంత అప్పు పడింది, ఇంట్లో చేయరాని పనులు చేసినా ఎంత అప్పు పడింది, ఇది ఎట్లా తీరుతుందో, ఎట్లయితుందో, ఏమవుతుందో అని ఆలోచన, అనుకోవడం, ధ్యానం మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తే పనులు సాగాయి, ఆలోచిస్తే అప్పు తీరదు. అప్పిచ్చిన వాడు తర్వాత గొంతు మీద కత్తి పెట్టినట్టు పెడతాడు. తీస్తావా సస్తావా రెండే మాటలు మాట్లాడతాడు. మళ్ళీ ఒకటి ఏముందంటే, అప్పు తీసుకున్న వాళ్ళకి కంటికి అస్సలు నిద్ర ఉండదు, మనసు శాంతం ఉండదు. ఇంట్లో ఏదన్నా మంచిగా ఇంత కూడు మంచిగా వండి తినాలనుకున్నా తినే మెతుకు ఒక ధ్యానం వస్తూనే ఉంటుంది. ఏమిద్రా అప్పు ఇంత పెట్టుకొని ఇంత యథార్థంగా మంచిగా చేసుకుని తింటున్నామంటే వాడు వస్తే ఏం సమాధానం పడాలని ఒకటి వస్తుంది. తిని పనుకుంటే కంటికి నిద్ర రావాలనుకున్న ఎంత హాయిగా నిద్ర పనుకుంటున్నా, పొద్దుగల లేసి ఏదైనా పనికి పోవాలి, అక్కడ పని ఉండి ఆ పని ఆపి నేను పోయి పనుకున్నా. మరి ఎట్లా అంటే ఆ దాంట్లో కూడా ధ్యానం లోపల నిద్ర రాదు. చూస్తావా, అప్పుంటే తిననికి మనసు కాదు, కంటికి నిద్ర సరిగా రాదు, మనసు చైన ఉండదు, ధ్యానం ఉండదు, ఎక్కువ ఆలోచించడం ఉంటుంది. ఇలా ఉండవద్దు. ఈ ధ్యానం చేస్తే పనులు కావు, టెన్షన్ తీసుకుంటే పనులు కావు. ఎట్లా చేస్తే పనులు అయితే, కష్టపడితే పనికి వస్తుంది, కష్టపడితే మీరు పైకి వస్తారు. మీరు చాలా కష్టపడాలి. ఒక్క చేయి నుంచి కష్టపడితే అది పని సాగదు. 4 చేతులు అంటారు కదా పెద్దలు, ఒక పొయ్యిలా 4 కట్టెలు పెడితే ఆ కూర ఉడుకుతుంది, ఒక కట్టె ఇస్తే ఏం ఉడకదు. మీరు కూడా మీ ఇంటి లోపల ఉన్న 4 కష్టం చేయాలి. ఉన్న 4 కష్టం చేస్తే, నలుగురిది 4 చేస్తే మంచిగా 4 డబ్బులు సంపాదిస్తారు. 2 రూపాయలు ఖర్చు అయినా 4 రూపాయలు వెనక పడతాయి. మంచిగా లాభం కలుగుతుంది. మీ నోటికి మాట వస్తుంది, తిన్నికి ఆకలి అవుతుంది, కంటికి నిద్ర మంచిగా పండుకున్నప్పుడు కంటి నిండా నిద్ర తీసుకోవచ్చు. అది బాగుంటుంది. మంచిగా ధ్యానం పెట్టుకోండి. కష్టపడింది ఏమీ కాదు. ఈ డిసెంబర్ నెల నుంచి, అంటే డిసెంబర్ నెల నుంచి జనవరి, అంటే జనవరి డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగుంటుంది. అటు ఎట్లా పోయినా కానీ చాలా బాగుంటుంది, లాభం కలుగుతుంది. 2026 లోపల ఎట్లా ఉందంటే, ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది. టెన్షన్ ఉంటుంది. చేయాలన్నా వద్దా, ఈ పనికి వెళ్ళాలన్నా వద్దా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ధ్యానం. ఈ ధ్యానం అంతా వదిలిపెడితే, అది అంటారు కదా, నెత్తి మీద ఇంత పెద్ద గంప పెట్టుకొని మూట పెట్టుకొని పోతే నడవాలి. ఆ మూట దించితే ఎంత దూరమే నడవగలరు. అలా దించినట్టు నడవండి. పని చేస్తే, ఇష్టపడి పని చేస్తే చాలా బాగుంటుంది. కష్టపడి ఇంత పెద్ద బరువు లేపడం, అది ఇది పని చేస్తారా, అప్పుందిరా బాధపడకుండా పని చేస్తే పైకి రాలేం. మంచిగా ధ్యానం పెట్టి పని చేస్తే పైకి వస్తారు. మళ్ళీ దాంట్లో దేవధ్యానం కూడా ఉండాలి. భగవంతుని ధ్యానంలో ఉండండి, అంత మంచి జరుగుతుంది. ఈ జ్యోతిషం ప్రకారం చెప్పాలంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము, ఈ మకర రాశి వాళ్ళు ఒక అమ్మాయి మొహంలో పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, అడిగిందల్లా ఇవ్వడం, పోయి ఏం చెప్తే అది చేయడం, రావడం. అమ్మాయి కూడా అబ్బాయి మొహంలో పడి ఏమది అడిగితే ఇవ్వడం, చెప్పిన మాట వినడం, అది అట్లా నడుస్తుంది. చూడండి, కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఏంద్రా ఈయన చేసింది ఏమిటిది, ఈ అమ్మాయి చేసింది ఏమిటిది, ఒక అబ్బాయికి ఇష్టపడి ఉన్నదంతా ఖర్చు చేసుకుందంట, ఆ అమ్మాయి నుంచి ఏమో జరిగిందంట. అబ్బాయికి కూడా చెడు పేరు, అమ్మాయి కూడా చెడు పేరు. అమ్మాయి మొహంలో అబ్బాయి పడవద్దు, అబ్బాయి మొహంలో అమ్మాయి కూడా పడవద్దు. ఇది నష్టం, కష్టం. సరే, ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఎవరు పైకి వచ్చినట్టు లేదు. చెడు పేరే వచ్చింది తప్ప మంచి పేరు రాలేదు.
అదే మాట మీ ఇద్దరి మాట నలుగుట్ల పడిన తర్వాత అమ్మాయి ఎంత పని చేసిందిరా, ఎవరికి అబ్బాయి ఇష్టపడిందంట, అట్లయింది ఇట్లయింది, అమ్మాయికి ఇష్టపడిందంట, ఏమో అయిందంట, అట్లా ఏకుకుపోయి మీకు మాట్లాడతారు. చిన్న ఇంత మాట చెప్తే ఆ అమ్మాయికి అబ్బాయికి ఇట్లా ఉందండి అన్నట్టు పెద్ద మాట మాట్లాడతారు. దానికి నేనేమంటున్నానంటే, మీరు ఎవరైనా తప్పుగా అనుకుంటున్నవచ్చు, నా మాట వినండి, చాలా మంచిగా చెప్తున్నాం. మోహంలో పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోండి. దూరం ఉంటే స్నేహం లేనిది ఎవరు లేరు. స్నేహానికి అంటే పరంపర నుంచి వచ్చిన స్నేహం, అది చేయవచ్చు, స్నేహం చేయండి, కానీ తప్పు దారిలో పోవద్దు. తప్పు చేస్తే ఎవరికి నచ్చదు. అందరు ఏమంటారు తెలుసా? తప్పు చేస్తే ఏం చేసినావయ్యా నువ్వు, ఏం చేసినావమ్మా, తప్పు అంటే అందరికి ఇచ్చి అనిపిస్తుంది. అదే మంచి చేస్తే అరే ఈ అమ్మాయి మంచిగా చేసింది, ఏముంది, మంచిగా చేసిందన్న మాట ఉంది. అంతేగాని తప్పులో పోకండి, మంచిది కాదు. ఈ ఒక జీవితంలో మళ్ళీ ఒకటి ఏముందంటే, మకర రాశి వాళ్ళకు ఈసారి మాత్రము ఎక్కువ ఆలోచించడం ఎక్కువ అయిపోయింది. అది కాక ఇంట్లో అంత బరకతి లేకుండా అయిపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఈ రాశి వాళ్ళకి ఆలోచించడం చాలా ఎక్కువ అయిపోతుంది, కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకు 7 కొండల మెట్లు, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం ఇది చేశారండి, చాలా బాగుంటుంది. ఆపద వచ్చిన తర్వాత దేవునికి మొక్కుతా, దేవునికి దండం చేస్తా, ముక్కురు రాసి మొక్కుతా. నాకు ఆపద రానప్పుడు నేను రాజు లేక ఉంటంటే కాదు, ఎప్పుడు ఒకటే తీరు ఉండాలి. రాజాది రాజులు గుడక ఎప్పటికైనా ఒకటే లెక్క ప్రకారం నడుస్తారు. నాకు ఆస్తి ఉంది, ధనం ఉంది, దీర్ఘం ఉంది, నేను ఏం నాకు మోస్తుంది, ఎందుకు మొక్కాలనుకుంటారు. అట్లా కాదు. కొందరు ఎంత ఆస్తి ఉన్నా భగవంతునికి నమస్కారం చేసేది చేస్తూనే ఉంటారు. అలాగే నడవాలి. భగవంతుని కృప లేకపోతే ఏం చేయలేం. భగవంతుడు ఒక్కసారి ఛానరంటే ఇక కథం, జీవితమే వేస్ట్. అదే భగవంతుడు దగ్గర చూస్తున్నాడంటే ఇక నీ ప్రాప్తే ఏరు. భగవంతునికి నచ్చేటట్టు పని చేయండి. మనం చేసిన పాపం పుణ్యం రాత్రి అయినప్పుడు ఇంత దిండు తీసుకుని పనుకుంటాం, అదే పాపం పుణ్యం. ఆ దాంట్లోనే పాపం పుణ్యం ఉంటుంది, తప్పదు. నువ్వు మంచి చెయ్యి, మంచి అవుతుంది, చెడు చెయ్యి, చెడే అవుతుంది. మకర రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము పోయిన సంవత్సరం దెబ్బతిన్నారు, మళ్ళీ పోయిన సంవత్సరం దెబ్బతిన్నారు. 2024 25 దెబ్బతిన్నారు. ఇప్పుడు ఈ 26లో చాలా బాగుంది, చాలా మంచిగా ఉంటుంది. చేయి పెట్టింది కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, తల వంచరు, చేయి జాపరు. ఉన్న కష్టమంతా తెలిగిపోతుంది, ఉన్నదంతా మంచి జరుగుతుంది, అంతా జయమే జరుగుతుంది. తొందర పడకండి, నిదానం చేయండి, మంచి జరిగే టైం దగ్గరకు వచ్చింది. ఆ స్వామి మాల అయితే ఎవరైతే వేసిండ్రో వాళ్ళకైతే జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మళ్ళొకరు మిగతా అందరూ కూడా ఏం చేయాలంటే ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి, 7 కొండల మా స్వామి మెట్లు లెక్కండి, మీకు జయం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా మీకు లాభం జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. బావ్ గవ్వలు 8 గవ్వలు పడ్డాయి, చాలా మంచి గవ్వలు. ఈ మకర రాశి వాళ్ళకు ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 7. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. గురుబలానికి మంచి స్థానం దొరికింది, శని బలానికి కూడా చాలా మంచి స్థానం దొరికింది. ఈ సంవత్సరం అంతా చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, చెప్పేస్తా, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.